ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ రోజుల్లో ఏమైపోయిందంటే జనాలు దేవుడికి మర్యాద ఇవ్వడం చాలా తక్కువ అయిపోయిందండి. మనము లూకా రాసిన సువార్తలో 10వ అధ్యాయము 38 నుండి మనం చదివినట్లయితే అక్కడ ఇద్దరు సహోదరులు కనపడతారండి. ఎవరంటే మార్తా మరియా అని ఇద్దరు సహోదరులు ఉంటారు. మార్త ఏం చేస్తుందంటే దేవుడిని ఇంటిలోకి ఆహ్వానించి తను ఏం చేస్తుందంటే ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇంట్లో అనేకమైన పనులను విస్తారమైన పనులతో ఆమె బిజీగా ఉంటుంది. కానీ మరియా ఏం చేస్తుందంటే దేవుని యొద్ద పాదాల చెంత కూర్చొని దేవుడి వాక్యాలు వింటూ ఉంటుంది. అప్పుడు మార్త ఏం చేస్తుందంటే, ప్రభువా, నేను ఒక్కదాన్నే ఇన్ని పనులు చేస్తున్నాను కదా, మీకు పనుల గురించి విచారం లేదా? నా గురించి నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే ఇన్ని పనులు చేస్తా ఉన్నాను కదా అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మరియా ఉత్తమమైన దానినే ఎంచుకొని ఉంది, ఆమె నుండి అది తీసివేయబడదు, ఆమెకి నేను చెప్పను నువ్వు పని చేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది ఇలాగనే ఉండరంటే ఏమంటే, చూడండి, నేను ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, నేను పని చేయకపోతే ఇల్లు ఎలా, నేను చేయకపోతే ఎలా గడపాలా ఇల్లు, నేను సంసారం ఎలా గడపాలా అని చెప్పి చాలా డ్రాగ్ చేస్తూ ఉంటారండి ప్రజలు. కానీ ఏం చెప్తున్నారంటే, దేవుడు వచ్చి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాడండి. ఎందుకంటే దేవుడికి ప్రార్థన చేసే వాళ్ళంటే చాలా అభిమానము, ఇష్టము. మనం కిందికి అలానే చూడండి, లూకా 10:38 నుండి 41 దాకా అలాగే మనం చదువుకొని పోయినప్పుడైతే, నువ్వు ఎంచుకొనింది కరెక్టే, కానీ మరియా నా వాక్యము, నా మాటలు వినడానికి అమ్మ టైం స్పెండ్ చేస్తూ ఉంది. చూడండి, ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు చాలా బిజీ అని చెప్పేసి అన్నిటికీ పనులకి వెళ్తూ ఉంటారు. పొద్దున్న లేస్తేనే పనికి వెళ్తారు, మళ్ళీ సాయంకాలం 6 గంటలకు 7 గంటలకు వస్తారు, తర్వాత వంట చేసుకొని తింటారు, పనుకుంటారు. కానీ పనుకునే ముందు 5 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేసుకుంటున్నారండి. కానీ లోక విషయాలకి ఇంత సమయం ఇచ్చేసి దేవుడికి ఇంతే కొంచెం సమయం ఇస్తే దేవుడికి ఏం సరిపోతుందండి? నేను చెప్పేది, నా వల్ల నేను ఇల్లు కట్టాలనుకుంటే మీరు కట్టలేరు, దేవుడు మాత్రమే కట్టగలడు. దేవుడు మీరు విస్తారమైన పనులు పెట్టుకున్నారా, మీరు ఏ పనులు చేసినారని దేవుడు అడగడు. దేవుడు రాకట ముందు వచ్చి, ప్రభువా, నేను 3 అఫ్టర్లు బిల్డింగ్ కట్టినాను, 4 అఫ్టర్లు బిల్డింగ్ కట్టినాను, 10 ఎకర్లు భూమి తీసుకున్నాను, బంగారంతా తీసుకున్నాను అని చెప్తారా? లేదంటే నీకోసం ఇంతవరకు నేను ఎంతో సమయాన్ని నేను స్పెండ్ చేసినానని చెప్తారా? నేనేమంటున్నానంటే, మీ యొక్క సమయాన్ని అంతా వృధాగా వెళ్ళిపోయి అంతా మీరు సంపాదనలోనూ ఇంకొక దాంట్లోనూ జనాలతోనూ ఫ్రెండ్స్తోనూ బిజీగా ఉంటారు. కానీ దేవుడికి ఇచ్చే 5 నిమిషాలు, చాలామంది చర్చిలో కూర్చొని ఫోన్లు చూసుకుంటా, పాటలు చూసుకుంటా, మెసేజ్లు చేసుకుంటా సొంత పనులు చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ సొంత పనులు మీరు చేసే దానివల్ల ఏమవుతుందంటే, కనీసము ఆ 5 నిమిషాలు కూడా మీరు దేవుడి దగ్గర. మన జీవితం అనేది మార్తలాగా ఉండకూడదండి, మరియాలాగా ఉండాలా. ఇద్దరు అదే ఫ్యామిలీలో ఉండరు, ఇద్దరు అదే కుటుంబంలో ఉండరు. కానీ మార్త వచ్చి తన పనులలో బిజీగా ఉంది, దేవుడికి మనము టైం ఇవ్వడం లేదు. చాలామంది అంటే సేవకుల్ని పిలిచేసి వాళ్ళ రపాన వాళ్ళు ఉంటారు, కానీ దేవుడి గురించి వాళ్ళకి ఎటువంటి చింత ఉండదండి. నేనేమంటున్నానంటే, మార్త మరియాకున్న క్యారెక్టర్స్ మనలో రావాలి. అన్నీ మొదట అన్నీ చేసిన తర్వాత దేవుడి దగ్గరకు రాకూడదు. దేవుడి సమయాన్ని దేవుడికి నిర్దిష్టంగా దేవుడికి ఇచ్చేయాలా. దేవుడి సమయంలో చూడండి, ఈరోజు 12 గంటలు 24 గంటల్లో దశంభాగము దేవుడికి ఇవ్వాల్సిన సమయము 2.5 గంట. మనం ఖచ్చితంగా 2.5 గంట మనము ఇవ్వాలి. ఎందుకంటే దేవుడికి ఇచ్చే కనీసం ఇంత సమయాన్ని కూడా మనం పరిశుద్ధంగా ఇవ్వడం లేదు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, ఆదివారాలు కూడా ఓటీ పనులు పెట్టుకొని ఉంటారండి. అట్టోళ్ళు ఇల్లు కట్టలేరు, వాళ్ళ ఇల్లు పడిపోతుంది, కూలిపోతుంది. దేవుడు కృప లేకుండా మీరు ఎక్కడికో పరిగెత్తాలని పరిగెత్తా ఉంటారు, కానీ పరిగెత్తలేరు. ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క మీరెందుకు ప్రతిరోజు చెప్పిన వాక్యాలే చెప్తుంటారు, అందరూ చెప్పలేదా, అందరికీ తెలియదా ఈ వాక్యాలు అని అంటే, ఇది నేను దేవుడిలో సమయాన్ని నేను టైం స్పెండ్ చేస్తున్నాను. నేను చేసే ప్రార్థన కావచ్చు, నేను చేసే వాక్యాలు కావచ్చు, ఒక వీడియో ద్వారా నేను ఇంత టైం నేను స్పెండ్ చేస్తున్నాను అనేది దేవుడి దగ్గర లెక్కాచారం ఉంటుంది. మీరు నా గురించి ఏమన్నా అనుకున్నా కూడా నాకు పర్వాలేదు, దేవుడు నా గురించి అనుకునేదే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ స్థలంలో పోయినా కూడా, ఏ కొత్త లొకేషన్ పోయినా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా ఫోకస్ వచ్చి ఒక వీడియో మీదే ఉంటుంది, దేవుడి మీదే ఉంటుంది. ఏ వాక్యం చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనేది నా ఒక ధ్యేయం ఉంటుంది. ఎందుకంటే
మీరు వ్యర్థమైన పనులకి ఏమేమో మాట్లాడడానికి, వేస్ట్ మాటలకి, ఎప్పుడో జరిగిన మాటలు తీసి 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 మాట్లాడేకి మనకు టైం ఉంటుంది. కానీ వాక్యాలు చదవడానికి, వాక్యాలు మాట్లాడడానికి, వాక్యం కోసం మనం ఏదైనా చేయడానికి ప్రతిసారి రెడీ అయినప్పుడు నా గమ్యం ఏముంటుందంటే, ఈ డ్రెస్లో ఒక వాక్యం తీయచ్చు, ఈ డ్రెస్లో ఇలా తీయచ్చు, ఈ మాటల్లో ఈ దారిలో ఇలా తీయచ్చు అనేది నా ఒక గమ్యం అయి ఉంటుంది. చూడండి, అందుకే నేను చెప్పేది, ఎప్పుడు కూడా మరియల్లాగా మనము సెలెక్టివ్గా దేవుడు పాదాలనే సెలెక్ట్ చేసుకోవచ్చు. రేపు దేవుడి దగ్గర ఏం చెప్తాము, నేను ఇంత బంగారు కొన్నా, నేను ఇంత ఈ వెండి కొన్నా, నేను ఇంత డబ్బులు కొన్నా, ఇంత బలగాన్ని కొన్నా అంటే నా టైం ఎక్కడ? నా టైం నీ దగ్గర జీరో అయిపోయింది. నువ్వు నాకు టైం ఇవ్వలేదని దేవుడు అడిగినప్పుడు ఏం ఆన్సర్ చెప్తామండి? హల్లెలూయా. ఎందుకంటే దేవుడిలో టైము స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలానే నేను చెప్తున్నాను, చాలా బాగా మ్యూజిక్ చేసే వాళ్ళు ఉన్నారండి. మ్యూజిక్ చేసే వీడియోలు చేయండి, దేవుడు పాటలు చేసే వీడియోలు చేయండి. సో ఒక్క పాట చేయడానికి కనీసము చూడండి, నేను ఒక్క వాక్యం చెప్పడానికి 1 full day తీసుకుంటాను. 1 full day తీసుకుంటాను. ఎందుకంటే దానికి ప్రిపరేషన్ కొంచెంసేపు, దాని గురించి ప్రార్థన కొంచెంసేపు, మళ్ళీ దాన్ని వీడియో తీసేటప్పుడు కనీసం 10 సార్లన్నా ఆ వీడియో తీస్తాను. ఎందుకంటే నా లాంగ్వేజ్ కావచ్చు, మాటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇలా దాన్ని తప్పు పోయినప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఎన్నోసార్లు వాక్యాలు చెప్పేది కూడా నా జీవితంలో జరిగింది. ఇప్పుడు చూడండి, పొద్దుటి నుంచి పని చేస్తూనే ఉంటావు. దేవుడికి అక్కడ సమయం ఎక్కడుందండి? హల్లెలూయా. దేవుడికి సమయం మీకుంటే మన సమయం అంతా వృధా. లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మను కోల్పోతే లాభం ఏముంది? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా దేవుడి మాటలు, దేవుడి స్పర్శ, దేవుడి ఇది వచ్చి మీ యొక్క జీవితంలో నడవబడతా ఉండాల. ఇంకా చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందంటే, చాలా ఫ్యాషన్ అయిపోయింది. ప్రేయర్స్ ఇంతవరకే ఉండాలి, మాకు ఇంతసేపే ఉండాలి ప్రేయర్, ఇంతసేపే జరగాల. పరిగెట్టే రోజుల్లో, పిచ్చిగా పరిగెట్టే రోజుల్లో, క్రేజీగా పరిగెట్టే రోజుల్లో దేవుడి కోసము క్రేజీగా పరిగెట్టాలండి. దేవుడి కోసం క్రేజీగా ఉండాలి. మనము ఏం చేసినా దాంట్లో ఇన్వాల్వ్ దేవుడిగా ఉండాలి. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏ లొకేషన్కి వెళ్తే వాళ్ళతో కలిసిపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే, నా రోమన్ క్యాథలిక్ దగ్గరికి పోతే వాళ్ళలాగా మారిపోతారు, లేదంటే సిఎస్ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా మారిపోతారు. మీరు మీ ఒరిజినాలిటీని మీరు ఎప్పుడు వదిలిపెట్టకూడదు. దేవుడి కోసం ఎలాగైతే మీరు నడుస్తున్నారో అది పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే, హిందువుల దగ్గరికి పోతే హిందువుల్లాగా అయిపోతున్నారు, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తే ముస్లిమ్స్ లాగా అయిపోతున్నారు. వాళ్ళతో మనకి మాటలు ఉండొచ్చండి, కానీ వాళ్ళలాగా మనం మారిపోకూడదు. హల్లెలూయా. వాళ్ళతో ప్రేమగా ఉండొచ్చు కానీ వాళ్ళలాగా మారిపోకూడదు. అది కూడా ఎందుకంటే వాళ్ళని అయినంతకు రక్షణలోకి తీసుకొని రావాలి. నీ ఆస్తి అంతస్తు ఏదైనా ఉంది అంటే నువ్వు ఎంతమంది ఆత్మని రక్షించినావు, ఎంతమందిని కాపాడినావు అనేది ఉంటుంది. ఇంకా చాలామంది ఏం చెప్తున్నారంటే, మాకు టైమే లేదక్క, మాకు సండేనే టైం లేదనేసి. కానీ మనము పాత నిబంధనలో చూసినట్టయితే 10 ఆజ్ఞల్లో మనం చూసినట్టయితే క్లియర్గా మనం రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయంలో ఏముందంటే, మీ యొక్క సమయాన్ని, ఆదివారం అనే సమయాన్ని ఫుల్ డే వచ్చి దేవుడిలోనే గడపాలి. ఫుల్ డే వచ్చి దేవుడిలో గడపాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పని మనిషితో కూడా మీరు పని చేయించుకోకూడదు. మీ గొర్రెలు, మీ ఆవులు, మీ మేకలు, మీ మందలు ప్రతి ఒక్కటి కూడా దేవుడి కోసం ఆ రోజు ఉపవాసం ఉండాలి, ప్రార్థనలో ఉండాలని ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్పి ఉంది. కానీ కూడా మనం ఏం చేస్తామంటే దానికి మర్యాద ఇవ్వటం లేదు, మనకి ఇష్టార్జితంగా పోతున్నాము. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే, మాకు ఆదివారం వచ్చి ఎంతసేపు 1 hour ప్రేయర్ సరిపోతుంది, 1/2 hour ప్రేయర్ చాలు, మేము ఊరుకట్ట వచ్చిపోతాము. ఇంకా చాలామంది మేము ఫోన్లో చూసుకుంటున్నామని. ఇవన్నీ దేవుడికి లెక్క చెప్పాలండి. ఎందుకంటే ఆదివారం ఫుల్ డే దేవుడిలోనే గడపాలని దేవుడు చెప్తున్నాడు. అయితే కూడా మనం అంతసేపు లేకపోయినా కనీసం మధ్యాహ్నం 1 o'clock వరకు అయినా చర్చిలో మనం ఉండాలి. ఇంకా చాలామంది 2-3 ఆరాధనలు కూడా అటెండ్ చేస్తున్నారు, అది కూడా చాలా మంచిది. కానీ ఎవరైతే మాకు 5 నిమిషాలు చాలు, 10 నిమిషాలు చాలు అంటే మీ బతుకు కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు లాగానే ఉంటుంది. దేవుడికి నువ్వు ఎంత టైం ఇస్తుంటాడో అంత నువ్వు అభివృద్ధి పొందుతావు. నా సాక్ష్యం ఏమంటే, చూడండి, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సరిగా స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నా ఫోకస్ మొత్తం చర్చి మీదే ఉంటానది. నేను చర్చికి వెళ్ళి వస్తూ ఉంటాను. ఒకసారి అలాగనే, ఒకసారి కాదు ఎన్నోసార్లు
ఎగ్జామ్స్కి ప్రీవియస్ డే వచ్చి నేను ఇంట్లోనే ఉంటానండి, చర్చికి వెళ్తాను, చర్చికి వెళ్ళి వస్తాను. నేను వచ్చిన తర్వాత 2-3 రోజులు ట్రిప్ వేసి వచ్చిన తర్వాత కూడా అప్పుడే ఎగ్జామ్ పెడతారు. నా కోసమే ఈ ఎగ్జామ్లు ఎన్నోసారి పోస్ట్ పోన్ అయింది. దేవుడా నీ కోసం నేను వచ్చినా కానీ నువ్వు నన్ను నిలబెట్టినావని. అందుకని మీరు కావాలని చేయొద్దండి. పరిస్థితిని బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చినప్పుడు, నీ మనసు 100% షూర్ అయినప్పుడు మాత్రమే దేవుడు పనిచేస్తాడండి. మీరు మనసులో ఏదేదో పెట్టుకొని కావాలని ఎగ్జామ్కి ఎస్కేప్ కావాలని చెప్పి చర్చికి పోతే అది తప్పు. మీది సందర్భానుసారంగా ఏదైనా బై మిస్టేక్ మీరు అలా వెళ్ళినా కూడా దేవుడు వచ్చి మిమ్మల్ని నిలబెడతాడు. ఫస్ట్ ర్యాంక్ అండి, నేను ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే. నా మార్క్స్ కార్డ్ అన్నీ కూడా A+ ఉంటుంది, అన్నీ కూడా 90 అబవ్ ఉంటుంది. సో దేవుడికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు అన్నిట్లో కూడా ఫస్ట్ ఉంటారు. మీరు దేవుడికి ఎప్పుడైతే టైం ఇవ్వాలి అనుకుంటే అన్ని టైంలు మీకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. హల్లెలూయా. పనికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ దేవుడిని మాత్రం ఫస్ట్ పెట్టండి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే మార్తతో, మరియా ఉత్తమమైన దానిదే ఎంచుకున్నది, ఆమెకొచ్చి నేను సహాయం చేస్తాను, ఆమె దగ్గర ఉన్న ఆ ఒక్క ప్రార్థనని తీసివేయబడదు. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యాలు చదివే వాళ్ళకి దేవుడు సపోర్టివ్గా నిలబడతాడు. దేవుడే వస్తాడు, మనకు కష్టం అన్నప్పుడు దేవుడే వచ్చి మనల్ని రక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మార్తా మరియలాగా మనం చూసినప్పుడైతే మరియలాగా ప్రార్థన చేసేకి వదిలిపెట్టేసేయండి. ఏమంటే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకన్నీ మీరు సహాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ గుండానే నీ కుటుంబము బాగుంది. కొంతమంది ప్రార్థన వల్లే సాతాను లోపలికి రాకుండా ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకునే వాళ్ళని తిట్టేది, కొట్టేది, అవమానపరిచేది, హింసపరిచేది. బాగా ప్రార్థన చేసుకున్నావులే, మంచిగా నేర్చుకున్నావులే, మంచి ప్రార్థనే పట్టుకున్నావులే, నువ్వే పెద్ద భక్తుడువా, నువ్వే పెద్ద భక్తురాలువా, నీ వాక్యాలు తెలీదు, నీకు పాటలు తెలీదు, నీకు నడవడం తెలీదు, కుటుంబంలో సరిగా ఉండవు, నువ్వు ప్రార్థనలు చెప్తాను అని చెప్పేసి ప్రార్థన చేసుకునే వాళ్ళని దయచేసి డిస్టర్బ్ చేయొద్దండి. డిస్టర్బ్ చేసినట్టయితే దానికి కూడా మనము ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే. దేవుడు అంటున్నాడు కదా, ఆమె ఉత్తమమైనది ఎంచుకునింది, సో ఆమె దగ్గర నుంచి అది నేను తీసివేయబడదు అని క్లియర్గా చెప్తుంది వాక్యము. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళని ఇరిటేట్ చేసేది కావచ్చు, ప్రార్థన చేసే వాళ్ళని ఇరిటేట్ చేసేది కావచ్చు, బాధ పెట్టేది కావచ్చు, వాళ్ళని హింసించేది కావచ్చు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే భర్తలు భార్యలు చాలామంది ప్రార్థనకు బయటలో ఉంటే, వీళ్ళు ప్రార్థనకు పోయి ఇట్ అయిపోయింది, వీళ్ళు ప్రార్థనకు పోయి ఇట్ అయిపోయింది, నువ్వు ప్రార్థనకు పోకూడదు, నిన్ను వదిలిపెట్టను, నీకు బస్ పెరిగిను, నిన్ను పిలుచుకొని పోను, నిన్ను డ్రాప్ చేయను అని చెప్పి ప్రార్థనకి ఎవరైతే తడ చేస్తారో వాళ్ళు పెద్ద పెద్ద కష్టాలని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవుల కుటుంబంలోనే ఇలా జరిగేది. ఎందుకంటే అన్యులు దేవుడికి చాలా గౌరవం ఇస్తారండి, కానీ క్రైస్తవులు వచ్చి వాళ్ళకి దేవుడు భయము లేదు, దెయ్యం భయము లేదు. సో వాళ్ళంటే ఎట్టంటే అటు మాట్లాడేది, మనుషుల్ని ఒకలాగా కించపరచేలాగా మాట్లాడేది. అది ప్రార్థన చేసుకునే వాళ్ళు, ప్రార్థన చేసుకునే భర్తో, ప్రార్థన చేసుకునే భార్యో, ప్రార్థన చేసుకునే పిల్లల్లో ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా గౌరవం ఇవ్వండి. ఎక్స్ట్రా వాళ్ళ నుంచే మన కుటుంబం వచ్చి కట్టబడతాను. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ కన్నీరే మనము సజీవంగా ఉండామంటే వాళ్ళ ప్రార్థనే వాళ్ళని ఎక్కిరించేది. వాళ్ళు బైబిల్ చదువుకుంటుంటే వాళ్ళని దొబ్బుకొని పోయేది, ఈడ్చుకొని పోయేది, వాళ్ళ మీద ఎక్కువ మాట్లాడేది. ఇలాంటివన్నీ దయచేసి చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసే వాళ్ళకి జయం ఎప్పుడు ఉంటుంది.